అనంతపురం జిల్లాలో ముగ్గురు గంజాయి విక్రయదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం జిల్లా ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. షేక్ సోను, దొంగావత్ శివశంకర్ నాయక్, పీరం గణేష్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి అక్రమ గంజాయి అమ్మకాలు జరుపుతున్నారని వెల్లడించారు. అనంతపురం టౌన్ గుత్తి రోడ్లోని మిర్చి యార్డ్ సర్కిల్ వద్ద ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఎస్ఐ శ్రీ వెంకటేశ్వర్లు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ అన్బురజన్ అభినందించారు. గార్లందిని పోలీస్ స్టేషన్లో స్పందన ద్వారా వచ్చిన పిటిషన్ని సైబర్ అఫెన్స్ కింద నమోదు చేయడం జరిగింది. దీంట్లో విక్టిమ్ అందాజ్గా ఒక 2 లక్షల రూపాయలు తను జాబ్ ఆఫర్ ఇస్తున్నామని టెలిగ్రామ్ యాప్స్లో వచ్చిన లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మోసం పోయినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని తీరగా ఆరాధిస్తే మోడస్ ఎట్లా జరిగిందంటే టెలిగ్రామ్లో అన్నోన్ నంబర్ నుంచి ఒక మెసేజ్ రావడం, ఆ మెసేజ్ వాళ్ళకి జాబ్ ఆఫర్ ఇస్తున్నట్టు, ఆ జాబ్ ఆఫర్కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలంటే లింక్ని క్లిక్ చేయమని, ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక ఫిషింగ్ వెబ్సైట్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒరిజినల్ వెబ్సైట్ లాగానే ఒక ఫిషింగ్ వెబ్సైట్ క్రియేట్ చేయబడి ఆ ఫిషింగ్ వెబ్సైట్లో యూజర్ నేమ్ ఐడిని వీళ్ళు క్రియేట్ చేయాలి. ఇవి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే వాళ్ళకి ఒక అకౌంట్ అక్కడ క్రియేట్ అయిపోతుంది. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ఈమెయిల్ లాగా, ఈమెయిల్ మనం ఒకసారి లాగిన్ అయితే ఇన్బాక్సెస్లో ఏవేవి వస్తాయో అవన్నీ మనం చూడగలుగుతాం. సో అదేవిధంగా అక్కడ వాళ్ళకి ఏమేమి జాబ్ ఇప్పుడు రెడీగా అవైలబుల్లో ఉంది, ఏ జాబ్ ఎంత హవర్స్కి చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం. వీళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ జాబ్ చేసిన తర్వాత చేసిన వెంటనే ఈ అమౌంట్ మీకు ఈ ఉద్యోగానికి వచ్చిందని చెప్పి వాళ్ళ దాంట్లో డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అక్కడ కనబడతాయి, బట్ వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు. అదేవిధంగా సబ్సిక్వెంట్గా అమౌంట్ని విత్డ్రా, చిన్న అమౌంట్ కాబట్టి విత్డ్రా చేయాలని కోరుతున్నప్పుడు ఈ ఎవరైతే చీటర్స్ ఉన్నారో వీళ్ళ ఓన్ అకౌంట్ నంబర్స్ని తెలుసుకొని కనుక్కొని వేరే అకౌంట్ నుంచి ఆ అకౌంట్లో ఉన్న అమౌంట్ అట్లే ఉన్నట్టే, అది ఎందుకంటే ఒక డిజిటల్గా చూపబడుతున్నదే, వీళ్ళకి పర్సనల్ అకౌంట్కి ఒక 500 రూపీస్, బికాస్ వాళ్ళు చిన్న వర్కే చేసి ఉంటారు, 500 రూపీస్ పడడం. ఈ విధంగా విక్టిమ్కి ఒక 22,000 వరకు అఫెండర్స్ దగ్గర నుంచి అమౌంట్ పడడం జరిగింది. సరే వీళ్ళంతా ట్రస్టబుల్ అన్న ఒక ఉద్దేశంతో విక్టిమ్ ఏం చేశారంటే పెద్ద వర్క్ని ఎంచుకోవడం మొదలుపెట్టారు. పెద్ద వర్క్ అంటే 1 లక్ష రూపాయలు, 10 లక్షల రూపాయలు అట్లాంటి పెద్ద వర్క్ని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటంటే మీరు 10% డిపాజిట్గా మీరు దీంట్లో మాకు డిపాజిట్ చేస్తేనే మేము మీకు ఈ వర్క్ అంతా కూడా ఇవ్వగలుగుతాము, ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ, ట్రస్ట్, ఆ కంపెనీకి మేము సమాధానం చెప్పుకోవాలని ఏదేదో మాయమాటలు చెప్పి ఆ ఒక పెద్ద వర్క్ కోసం 10% డిపాజిట్. ఈ విధంగా ఒక 10 వర్క్ని ఎంచుకోవడం వల్ల ఆవిడ దాదాపు 2,22,000 ఆవిడ దట్ పర్సన్ హ్యాస్ డిపాజిటెడ్ ఇన్ టు ద అఫెండర్స్ అకౌంట్. సబ్సిక్వెంట్గా ఈ అమౌంట్ ఏ బ్యాంక్స్కి వెళ్ళినాయి అనేది కనుక్కుంటే మేము ట్రేస్ చేస్తే దాదాపు ఫస్ట్ వి ఐడెంటిఫైడ్ 1 అకౌంట్. ఆ అకౌంట్ సంబంధించిన వ్యక్తిని పట్టుకుని వస్తే అక్కడ కూడా ఏంటంటే అది ఒక షెల్ కంపెనీ లాగా ఒక మెడికల్ స్టోర్స్